హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఏఎల్పి సిబిటి 1 క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 ఇక్కడ ఏమన్నాడు అంటే ద స్క్వేర్ ఆఫ్ 42 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 42కి సంబంధించిన స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక 2 డిజిట్ నెంబర్ ఇచ్చి దాని యొక్క స్క్వేర్ కనుక్కోమంటే సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఇక్కడ ఏముంది, మనకి 2 ఉంది కదా. 2 స్క్వేర్ ఎంత 4, 2 స్క్వేర్ ఎంత 4 అనమాట. కానీ ఇక్కడ స్క్వేర్ కాబట్టి 2 డిజిట్ తీసుకోవాలన్నమాట. 2 డిజిట్స్ తీసుకోవాలి. సో 4 అంటే ఇది సింగిల్ డిజిట్, దీన్ని 2 డిజిట్స్ లాగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు 0-4 తీసుకోవచ్చు కదా, వాల్యూ మారదు కదా. సో 2 స్క్వేర్ అంటే 4, 2 డిజిట్స్ తీసుకోవాలి కాబట్టి 0-4గా తీసుకున్నాం. నెక్స్ట్ 4 స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ ఎంత అంటే 16. ఓకేనా? 16. ఇక్కడ ఈ ప్లేస్ వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే 4 into 2 into 2, 4 into 2 into 2, 4 2s 8, 8 2s 16. సో 16 ఇక్కడ రాసేసేయండి. సో యాడ్ చేస్తే మనకి డైరెక్ట్గా దీని యొక్క స్క్వేర్ వస్తుంది అనమాట. ఇది ఎంత అవుతుంది? 4 6 7 1. అవునా? సో 1764 దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 ఇక్కడ ఏమన్నాడు అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు 7:3 దెన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ టు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ఎక్స్ ఈజ్ టు వై ఇచ్చాడు. ఎంత అంటే 7:3 ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఎక్స్ మైనస్ వై ఈజ్ టు ఎక్స్ ప్లస్ వైని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా? హోమోజీనియస్ ఈక్వేషన్ అనమాట. మరి ఇక్కడ చూస్తే పవర్లో అన్ని 1 1 ఉన్నాయి కదా. అవునా కదా? అంటే డిగ్రీ సేమ్ ఉంది కాబట్టి హోమోజీనియస్ అంటాం అనమాట. ఓకేనా? హోమోజీనియస్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి హోమోజీనియస్ అయింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 7 వై వాల్యూ 3 అనేసి పెట్టేసేయచ్చు అనమాట. హోమోజీనియస్ అంటే డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ తీసేసుకోవచ్చు అనమాట. ఎక్స్ వాల్యూ ఇక్కడ 7, వై వాల్యూ 3 అనమాట. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ ఎక్స్ అంటే 7, వై అంటే 3, 7 - 3 దీనికి ఈస్టు ఎక్స్ అంటే 7, వై అంటే 3, 7 + 3 దీనికి, ఈ రెండింటికి రేషియో. సో ఇది ఎంత అవుతుంది? ఇది 4:10 అవుతుందా? 4:10. 2 క్యాన్సిల్ అయ్యేది కదా. సో 2:5 అయిద్దా? 2:5 అనమాట. 2 ఇక్కడ 2 టైమ్స్ 4లో, ఇక్కడ 5 టైమ్స్. సో 2:5 అనేది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. హోమోజీనియస్ కాబట్టి డైరెక్ట్గా పెట్టేసామన్నమాట. హోమోజీనియస్ కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 7, వై వాల్యూ 3 పెట్టేసామన్నమాట. చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 ఇక్కడ ఏమన్నాడు అంటే ఆఫ్టర్ ఏ డిక్రీజ్ ఆఫ్ 24% ద ప్రైజ్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹988 ద యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఆఫ్టర్ ఏ డిక్రీజ్ ఆఫ్ 24% ద ప్రైజ్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 988 అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, దాని యొక్క ప్రైజ్ అనేది, ప్రైజ్ అంటే కాస్ట్ ప్రైజ్ అనమాట. కాస్ట్ ప్రైజ్ అనేది 24% తగ్గింది అనమాట. కాస్ట్ ప్రైజ్ అనేది 24% తగ్గింది. అలా తగ్గటం వల్ల ఆ ప్రైజ్ అనేది మనీ రూపంలో ఎంత అయింది? మనీ రూపంలో 988 అయిందనమాట. మనీ రూపంలో ఎంత అయింది? తగ్గిన తర్వాత 988 అయిందనమాట. మరి ఇక్కడ పర్సెంటేజ్లో ప్రైస్ ఎంత తగ్గింది? 24% తగ్గింది. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎంత? యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100%. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ అనేది పర్సెంటేజ్లో 100%. ఇది యాక్చువల్ కాస్ట్ ప్రైస్. కానీ ఇక్కడ ప్రైస్ ఏమైంది? 24% తగ్గింది. మరి 100%లో 24% తగ్గిందంటే ఇంకా ఎంత ఉంటుంది? ప్రజెంట్ ఎంత ఉంటుందంటే 76% ఉండిద్దా? 76% ఉండిద్ది. ఇది ప్రజెంట్ ఉన్న ప్రైస్ అనమాట. కానీ తగ్గిన తర్వాత ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది? 988 ఉందన్నమాట. సో అలా 76% ఈక్వల్ టు 988 అనమాట. ఓకేనా? ఇది ప్రజెంట్ ప్రైజే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, ఇదేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ అనమాట. రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడిగింది ఏంటి? యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అడిగాడు. మరి ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 100% అయినా కదా. 100%. ఈ పర్సంటేజ్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ మనకి 4 పోతుందా? 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 1 టైం పోతుంది. 36 అవుతుందా? 4 9 టైమ్స్ పోతుంది. అవునా? అలాగే 4 2 టైమ్స్ పోతుంది. 18 అవుతుందా? 4 4 టైమ్స్ పోతుంది. ఇంకా 2 మిగిలి 28 అవుతుందా? 4 అనేది 7 టైమ్స్ పోతుంది. అవునా కదా? మరి ఇక్కడ చూస్తే మళ్ళీ పోతుంది చూడండి. 19 ఇక్కడ ఎన్ని టైమ్స్? 24లో 1 టైము. 24లో 19 పోతే 5 మిగులుతుంది. అవునా కదా? 57 అవుతుంది. అంటే 19 3 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 1300 అవుతుంది అనమాట. 1300 అనేది ఏమవుతుందంటే యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అనమాట.
చూడండి క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ ఏమంటున్నాడంటే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3, 6, 8, 10, 12, 14, 18, 24, 31 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, వాటికి సంబంధించిన అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీన్ అంటే మనకేమవుతుంది, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అవునా కదా. మరి ఇక్కడ సమ్ అంటే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, అబ్జర్వేషన్స్ ఏంటి 3, 6, 8, 10, అదేవిధంగా 12, 14, 18, 24, 31 అనమాట. ఇవి అబ్జర్వేషన్స్. వీటి యొక్క సమ్ ఎంత అవుతుందంటే చూడండి 3, 6, 9, 9, 8, 17, 17, 2, 19, 19, 4, 23, 23, 8, 31, 31, ఇది 4, 35, 36 అవుతుందా, 36, అవునా. సో ఇక్కడ 3 రాసుకోండి, ఇక్కడ 3 రాసేసేయండి, ఓకేనా. సో 3, 1, 4, 4 ఇది ఒకటి, 5 ఇది ఒకటి, 6 ఇది ఒకటి, 7 ఇది 10 ఇది 12, అవునా. సో 126 అవుతుందా. సో 126 అవుతుంది అనమాట సమ్ అనేది 126 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి మనకి 3, 6 ఇవి 9 అనమాట. సో 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అవునా కదా. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తే మనకేమొస్తుంది, అర్థమెటిక్ మీన్ వస్తుంది అనమాట, ఓకేనా. మరి ఇక్కడ చూస్తే 9 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 12లో 1 టైం పోతుంది, 3 మిగులుతుంది, 36 అవుతుంది, అంటే 4 టైమ్సా. సో అర్థమెటిక్ మీన్ ఎంత అంటే 14. చూడండి క్వశ్చన్ నెంబర్ 17. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకేమి ఇచ్చాడంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు 4 ఇచ్చాడు, అవునా. మనల్ని ఏం అడుగుతున్నాడంటే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కదా, మనకేమో ఇది ఇచ్చాడు, అవునా. మనకి ఇక్కడ అడుగుతుందేమో స్క్వేర్స్ అనమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీనికి స్క్వేరింగ్ చేద్దాం అనమాట, ఓకేనా. సో ఏమవుతుందంటే స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. సో a² ప్లస్ b స్క్వేర్ అంటే 1/x హోల్ స్క్వేర్ అనమాట, అంటే 1/x² ప్లస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 1/x, అవునా కదా. x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ స్క్వేరింగ్ అంటే 16 అయిద్ది అనమాట. మరి ఇక్కడ చూస్తే x ఇక్కడ x క్యాన్సిల్, అవునా. సో x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి, x² ప్లస్ 1/x² అంటే 16 మైనస్ 2 అయిద్దా, ఈ 2 అటు వెళ్ళిపోతుంది, 16 మైనస్ 2 ఎంత అవుతుంది, 14 అవుతుంది అనమాట, 14. కానీ ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఉందన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్స్ ప్లస్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి x ప్లస్ 1/x ఈక్వల్ టు k అని ఇస్తే అప్పుడు డైరెక్ట్గా దెన్ x² ప్లస్ 1/x² ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి k² మైనస్ 2 అవుతుంది అనమాట. ఏమవుతుంది, k² మైనస్ 2 అవుతుంది అనమాట, డైరెక్ట్ అనమాట. ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు k దెన్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు k² మైనస్ 2 అనమాట. కావాలని చూడండి k ప్లస్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడా, మనల్ని అడుగుతుంది ఇది. సో పెడితే ఏమవుతుంది, 4² అంటే 16 మైనస్ 2 ఎంత అయింది, 14 అయిందా, డైరెక్ట్ అనమాట, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 18. ఇక్కడ ఏమన్నాడంటే ద ఏరియా ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ట్యాంక్ ఈజ్ 6500 centimeter square and the volume of the water contained in it is 2.6 cubic meters. The depth of water in the tank is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే చూడండి ద ఏరియా ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ట్యాంక్ అంటున్నాడు ఈజ్ 6500 square centimeters అంటున్నాడు, ఓకేనా. మరి ఇక్కడ రెక్టాంగులర్ ట్యాంక్ అంటే ఎలా ఉంటుంది, రెక్టాంగులర్ ట్యాంక్ అంటే ఇలా ఉంటుంది కదా, దీనికి లెంత్ బ్రెడ్త్ అదేవిధంగా హైట్ కూడా ఉంటుంది. చాలామంది రెక్టాంగిల్ అంటే మనకి లెంత్ బ్రెడ్తే అనుకుంటారు, ఇదేంటి రెక్టాంగిల్ కాదు, రెక్టాంగులర్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ అనమాట. అంటే దానికి సమ్ వాట్ హైట్ కూడా ఉంటుందన్నమాట, ఓకేనా. అయితే దీని యొక్క ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ ద బేస్ ఆఫ్ ద రెక్టాంగులర్ ట్యాంక్. సో దీని యొక్క బేస్ అంటే ఏంటి, బేస్ అంటే ఇదే కదా. సో దీని యొక్క ఏరియా అనమాట, ఓకేనా. బేస్ అంటే ఇది, ఆ బేస్ యొక్క ఏరియా ఎంత అంటే 6500 square centimeters అనమాట. మరి బేస్ అంటే ఇదే కదా, దాని యొక్క ఏరియా అంటే ఏమవుతుంది, దీనికి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. ఆ ఏరియా అంటే
లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. ఈ బేస్ యొక్క ఏరియా. సో ఎంత అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ మనకి ఎంత ఇచ్చాడంటే 6500 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడనమాట. స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ కంటైన్డ్ ఇన్ ఇట్ ఈజ్ 2.6 క్యూబిక్ మీటర్స్ అంటున్నాడు. సో దీని నిండా వాటర్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా. సో దీంట్లో ఉన్న వాటర్ యొక్క వాల్యూమ్ ఎంత అంటే 2.6 క్యూబిక్ మీటర్స్ అనమాట. క్యూబిక్ మీటర్స్. మరి ఇక్కడ దీంట్లో ఉన్న వాటర్ యొక్క వాల్యూమ్ అంటే ఏమవుతుంది, దీంట్లో ఉన్న వాటర్ యొక్క వాల్యూమ్ అంటే దీని వాల్యూమే అవుతుంది, అవునా కదా. సో దీని వాల్యూమ్ ఎంత అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడంటే మనకి 2.6 క్యూబిక్ మీటర్స్ అంటే మీటర్ క్యూబ్ అనమాట ఇది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, ద డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ ద ట్యాంక్ ఈజ్ అంటున్నాడు. సో డెప్త్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ డెప్త్ అంటే సింపుల్గా ఇదే అనమాట, ఓకేనా. హైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కనుక్కోమంటున్నాడు. అర్థమైందా? డెప్త్ అన్న హైట్ అన్న రెండు ఒకటే అనమాట ఇలాంటి కేసెస్లో, ఓకేనా. సో హైట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. మనకి ఇది ఎంత ఇచ్చాడంటే ఎల్బి ఎంత మనకి 6500 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు, అవునా. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది హెచ్ అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చెప్పండి, ఏమవుతుందంటే 2.6 మీటర్ క్యూబ్ కదా, మీటర్ క్యూబ్ కాబట్టి ఏమవుతుంది, దాన్ని కూడా నేను సెంటీమీటర్స్లోకి మార్చుకుంటున్నా, ఓకేనా. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 100 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. కానీ మీటర్ క్యూబ్ ఉంది అంటే దీనికి హోల్ క్యూబ్ అనమాట, హోల్ క్యూబ్. అప్పుడు హోల్ క్యూబ్ కాబట్టి ఏమవుతుంది, ఇంటూ 100 క్యూబ్ అయిద్దా, 100 క్యూబ్ అయింది కదా, అంటే 100 ఇంటూ 100 అయింది ఇంటూ సెంటీమీటర్ క్యూబ్ అయింది అనమాట, ఇంటూ సెంటీమీటర్ క్యూబ్. అర్థమైందా? డివైడెడ్ బై ఎల్ ఇంటూ బి అంటే అది ఇటు వచ్చేస్తుంది కదా, హెచ్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఇటు వచ్చేస్తుంది. సో ఎంత ఇచ్చాడు మనకి 6500 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు అనమాట, సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 100 గెట్ క్యాన్సిల్, అవునా. అలాగే సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 సెంటీమీటర్ ఉంటుంది, అవునా కదా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 100 కదా, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతుందా, 20 టైమ్స్. 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 13 టైమ్స్ పోతుందా, 13 టైమ్స్. 13 ఇక్కడ 1 టైం పోతుంది. 13 ఇక్కడ 26 అయితే 2 టైమ్స్ పోతుంది. 13 ఇక్కడ 26 అయితే 2 టైమ్స్. కానీ ఇది 2.6 కదా, అంటే 0.2 టైమ్స్ పోతుంది అనమాట, 0.2 టైమ్స్ అనమాట, అవునా. మరి ఇక్కడ 2 ఇంటూ 20 అంటే 40 అవుతుందా, 40 అవుతుంది. కానీ 0.2 కదా, 4 అవుతుంది అనమాట. 4 ఇంటూ 400 అయిద్దా, 400 సెంటీమీటర్స్ అనమాట. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, మనకి ఇచ్చింది మీటర్స్ అనమాట. సో ఇక్కడ 4 ఇంటూ 100 సెంటీమీటర్సా, మరి 100 సెంటీమీటర్స్ అంటే ఏమనుకున్నాం 1 మీటర్ కదా. సో 400 కాబట్టి 4 మీటర్స్ అనమాట. అలా 4 మీటర్స్ అనేది హైట్ ఆఫ్ ద వాటర్ అవుతుంది, లేదా డెప్త్ ఆఫ్ ద వాటర్ అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ ఏమంటాడు అంటే సెలెక్ట్ ద నంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అనేసి మనల్ని అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. అంటే సింపుల్గా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనం ఏం చేస్తాం, జనరల్గా డిఫరెన్స్ని చెక్ చేస్తాం, అవునా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, 45 అనేది 95 అయింది, 45 ఏమైంది 95 అయింది, అంటే +50 అయినట్టు, అవునా కదా. సో 45కి 50 యాడ్ అయ్యి 95 వచ్చింది, అవునా. అలాగే 95 అనేది 245 అయింది, అంటే ఏమైనట్టు +150 అయినట్టు, +150 అయినట్టు, అవునా కదా. అలాగే 245 అనేది ఏమైంది 695 అయింది, అంటే ఏమైనట్టు +450 అయినట్ట, +450. మరి ఇప్పుడు 695 అనేది ఎంత అవ్వాలి, అది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. మళ్ళీ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే మళ్ళీ చూడండి, 50 అనేది ఏమైంది 150 అయింది, అంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి జాగ్రత్తగా, ఇంటూ 3 అవుతుందా, ఇంటూ 3 అవుతుంది, అవునా. సో ఇక్కడ కూడా ఏమవుతుందో చూడండి, 150 అనేది 450 అయింది, అంటే ఇంటూ 3 అవుతుంది. అలాంటప్పుడు ఇంటూ 3 కాబట్టి ఇక్కడ కూడా ఏమవ్వాలి 450 అనేది ఖచ్చితంగా ఇంటూ 3 అవ్వాలన్నమాట, అవునా కదా. మరి ఇక్కడ 450 అనేది ఇంటూ 3 అవుతే ఏమవుతుందో చెప్పండి, 3 zeros 0, 3 5s 15, 1 క్యారీ, 3 4s 12, 1 13 అనమాట. సో +1350 అవ్వాలన్నమాట. +450 అనేది ఇంటూ 3 అయింది, అంటే +1350 అవ్వాలి. ఇక్కడ 1350 వచ్చింది అనమాట.
మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ 245కి 450 యాడ్ అయ్యి ఏమొచ్చింది 695 వచ్చింది. సేమ్ రూల్ ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. సో 695కి 1350 యాడ్ అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది, అవునా? సో ఇక్కడ 695కి 1350 యాడ్ చేయండి. 1350 యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి. ఎంత వస్తుందంటే మనకి చూడండి, ఇక్కడ 5, ఇది ఎంత అవుతుంది, ఇది 14, 1, ఇది 10 అవుతుందా, 10 అంటే 2045 అవుతుంది. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, 2045 వస్తుందా, 2045 అనమాట. అలా క్వశ్చన్ మార్క్ని రీప్లేస్ చేసే వాల్యూ ఏంటంటే ఆప్షన్ 1 2045 అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడేమన్నాడంటే ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ 24, 40 అండ్ 56 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే 24, 40, 56 ఈ మూడింటి చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ మూడింటి చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు n అనేది ఒక స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అనుకుందాం. అయితే ఆ నెంబర్ ఎలా ఉండాలి, ఆ నెంబర్ ఎలా ఉండాలంటే ఇక్కడ ఇచ్చిన 24, 40 అదేవిధంగా 56 ఈ మూడింటి చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడున్న 3 నెంబర్స్ కూడా ఈ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. అంటే సింపుల్గా ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసేయాలన్నమాట. అలాంటి స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇది స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ కదా, దీని బదులు ఒక్కొక్క ఆప్షన్ పెట్టండి. పెట్టినప్పుడు సపోజ్ ఇప్పుడు 1080 పెట్టారనుకోండి, ఈ 1080ని ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా క్యాన్సిల్ చేయాలి. అలా క్యాన్సిల్ చేస్తేనే దానికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. లేదు అంటే సింపుల్గా ఇంకొక ప్రొసీజర్ ఉంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఆ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 24, 40 అండ్ 56 అంటున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఈ 24, 40, 56 ఈ మూడింటి చేత డివిజిబుల్ అవుతుందంటే ఖచ్చితంగా నెంబర్ ఏమవ్వాలంటే ఈ మూడింటి యొక్క ఎల్సిఎం అవ్వాలి. లేదు అంటే అది అవ్వలేదు అనుకోండి, ఆ ఎల్సిఎం యొక్క మల్టిపుల్ అవ్వాలి. అర్థమైందా? ఈ మూడింటి చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ ఏమవ్వాలి, ఈ మూడింటి యొక్క ఎల్సిఎం అవ్వాలి. అది కాలేదనుకోండి, దాని యొక్క మల్టిపుల్ ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఓకేనా? ఆ ఎల్సిఎం యొక్క మల్టిపుల్ ఏదో ఒకటి అవుతుంది అనమాట. సో ముందు వీటి యొక్క ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 24కి 40కి 56కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో నార్మల్గా వెళ్ళిపోదాం. చూడండి 24, 40, 56. సో ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఏమవుతుంది మనకి ఇక్కడ ఏం పోతుంది, 2 పోతుందా, 2 పోతుంది అనమాట. 2 ఇక్కడ 12 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 20 టైమ్స్, 2 ఇక్కడ 28 టైమ్స్, అవునా? మళ్ళీ 2 పోతుందా, 2 పోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 6 టైమ్సా, ఇక్కడ 10 టైమ్స్, ఇక్కడ 14 టైమ్స్, అగైన్ 2 పోతుందా, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 3 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్. ఇంక ఈ మూడిట్లో ఏం పోదు, అవునా? సో చూడండి జాగ్రత్తగా మల్టిప్లై చేసేయండి. 5 into 2 ఎంత, 5 into 2 10 అవుతుంది. 10 into 2 ఎంత అవుతుంది అంటే 20 అవుతుంది. 20 into 2 40 అవుతుందా, 40 అవుతుంది. ఇంటూ 3 into 7 అంటే 21. మరి 4 into 21 అంటే 84 అవుతుందా, 840 అవుతుంది అనమాట. సో ఎల్సిఎం ఎంత అంటే 840. సో ఈ మూడింటి చేత డివిజిబుల్ అవ్వాలంటే నెంబర్ ఏమవ్వాలి, 840 అవ్వాలి. ఇది అవ్వలేదు అనుకోండి, దీని యొక్క మల్టిపుల్ ఏదో ఒకటి అయ్యిద్ది అనమాట. ఓకేనా? ఏదో ఒకటి మనకి నెంబర్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది నెంబర్ అవ్వాలి యాక్చువల్గా. ఇది అవ్వకపోతే దీని యొక్క మల్టిపుల్ అవ్వాలి. దీని యొక్క మల్టిపుల్ అంటే 840 మల్టిపుల్ అంటే 840 ఇంటూ కే ఫామ్లో ఉంటుంది. వేర్ కే అనేది ఏమవుతుందంటే, కే అనేది ఏదైనా అవ్వచ్చు, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, అలా ఎనీ హోల్ నెంబర్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు కే బదులు 0 పెడితే వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. మరి 0 ఇచ్చాడు ఆప్షన్లో, ఇవ్వలేదు, రాంగ్ ఆప్షన్. కే బదులు 1 పెడితే 840 అయింది. ఇది 3 డిజిట్ నెంబరు, అవునా కదా? మనల్ని అడిగింది 4 డిజిట్ నెంబరు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. అవునా? అసలు ఆప్షన్లో కూడా ఇవ్వలేదు అనమాట. ఒకవేళ ఇచ్చినా మనం ఇది పెట్టకూడదు. ఓకేనా? అది నెక్స్ట్ కే బదులు 2 పెట్టండి. కే బదులు 2 పెడితే ఎంత అవుతుంది, 1680 అవుతుందా, 1680 అనమాట. 1680, అవునా? మరి ఇది 4 డిజిట్ నెంబర్ కదా, అందులో కూడా ఇది స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్, అవునా కదా? సో ఇది మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు 3 పెట్టినా సరే కే బదులు మనకి 4 డిజిట్ నెంబరే వచ్చింది.
కానీ చూడండి ఏమవుతుందంటే 3 zeros 0, 3 4s 12, 1 క్యారీ, 3 8s 24, 1 25 అనమాట. ఓకేనా, 2520 వచ్చింది. ఇది కూడా మనకి ఏమవుతుంది 4 డిజిట్ నెంబరే అవుతుంది, కానీ మనకి స్మాలెస్ట్ కాబట్టి 1680 అనమాట. ఓకేనా, అది ఆన్సర్ అవుతుంది. ఇది ఫెయిల్ అయిపోతుంది అనమాట. అలా మనకి 1680 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా ఒక ప్రొసీజర్. లేదు అంటే మీరు ఇక్కడ ఈ n వాల్యూ బదులు ఒక్కొక్కటి పెట్టేసేయండి. పెట్టేస్తే ఇప్పుడు సపోజ్ 1080 పెట్టారనుకోండి, ఈ 1080ని ఇక్కడ ఉన్న ప్రతి నెంబరు డివైడ్ చేయాలన్నమాట. అది కండిషన్ అనమాట. ఓకేనా, అలా అయినా సరే మీరు చేసుకోవచ్చు. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 24. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ 6 men and 8 boys can do a piece of work in 10 days while 26 men and 48 boys can do the same in 2 days, the time taken by 15 men and 20 boys in doing the same type of work will be అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు 6 men and 8 boys. సో 6 men and 8 boys అనమాట. 8 boys వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. సో వీళ్ళందరూ ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు, ఎన్ని డేస్లో అంటే 10 daysలో చేస్తారు. అర్థమైందా? 6 men అండ్ 8 boys. సో 6 men ప్లస్ 8 boys వీళ్ళందరూ పర్సన్స్ అనమాట. వీళ్ళందరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు, 10 daysలో కంప్లీట్ చేయగలరు. అలా టోటల్ వర్క్ ఏమవుతుందంటే, వీళ్ళందరూ చేసే టోటల్ వర్క్ ఏమవుతుందంటే ఇది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది టోటల్ వర్క్. అయితే ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, వైల్ 26 men and 48 boys కెన్ డూ ద సేమ్ ఇన్ 2 days. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ కేసులో 26 men అండ్ 48 బాయ్స్ అనమాట. వీళ్ళందరూ పర్సన్స్. వీళ్ళందరూ కలిసి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో చేయగలరు, ఎన్ని డేస్లో అంటే 2 days అనమాట. అలా వీళ్ళు చేసే వర్క్ ఏమవుతుంది, ఇది అవుతుంది. వీళ్ళు చేసే వర్క్ ఏమో ఇది, వీళ్ళు చేసే వర్క్ ఏమో ఇది. మరి రెండు సేమ్ వర్క్ అంటున్నాడు కదా, సేమ్ వర్క్ కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అర్థమైందా? సో రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి మనకి మ్యాన్కి అదేవిధంగా బాయ్కి వర్క్ ఎఫిషియన్సీలు వస్తాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 2 1 టైము, 2 ఇక్కడ 5 times పోతుందా. అలాగే ఇక్కడ అన్నిట్లో 2 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 ఇక్కడ 3 times, 2 ఇక్కడ 4 times. అవునా, అలాగే 2 ఇక్కడ 13 times, 2 ఇక్కడ 24 times అనమాట. సో మల్టిప్లై చేస్తే 5 into 3 15m అవుతుందా, 15m ప్లస్ 20b అవుతుందా, మల్టిప్లై చేస్తే 20b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 13m ప్లస్ 24b అవుతుందా, 24b అనమాట. ఓకేనా, సో ఇది ఇటు పట్టుకురా, ఇది అటు పట్టుకెళ్ళు, అప్పుడు ఏమవుతుంది 2m అవుతుంది ఇటు సైడ్, 2m అటు సైడ్ 4b అవుతుందా, 4b. సో దీన్ని బట్టి మ్యాన్కి బాయ్కి ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది 4/2 అవుతుందా. ఇది ఇటు పట్టుకురా, ఈ b అటు పట్టుకెళ్ళు, m/b ఈజ్ ఈక్వల్ టు 4/2 అవుతుందా, అంటే 2/1 అవుతుంది అనమాట. 2/1. సో ఇక్కడ మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2, బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. అవునా, ఇప్పుడు టోటల్ వర్క్ని ఏమంటాడు అంటే చూడండి, టైమ్ టేకెన్ బై 15 men and 20 boys ఇన్ డూయింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ వర్క్ విల్ బి అంటున్నాడు. అదే వర్క్ని, సేమ్ వర్క్ని వీళ్ళు చేస్తే ఎవరు 15 men ప్లస్ 20 బాయ్స్ చేస్తే టైం ఎంత పడుతుంది అంటున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ టైం అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ వేయాలి. అవునా కదా, మరి ఇక్కడ చేయాల్సిన వర్క్ అంటే సేమ్ వర్క్ అంటున్నాడు. సేమ్ వర్క్ అంటే మనకి వర్క్ ఏమనుకున్నాం ఇందాక, ఇది వర్క్ అవుతుందని చెప్పాను, అదేవిధంగా ఇది కూడా వర్క్ అవుతుందని చెప్పా. అవునా కదా, ఏది తీసుకున్నా సరే మనకి వర్క్ వచ్చింది. ఆ చేయాల్సిన వర్క్ బై వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ వేస్తే నంబర్ ఆఫ్ డేస్ అయితే వస్తాయి అనమాట. మరి ఇక్కడ వర్క్ అంటే ఏం తీసుకోవాలంటే చూడండి, క్యాన్సిలేషన్స్ అవ్వకముందు మనకి నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలన్నమాట. క్యాన్సిల్ చేసిన తర్వాత కాదు, మనకి ఇనీషియల్గా నెంబర్ ఏదైతే ఉందో అది వర్క్గా తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, క్యాన్సిల్ అవ్వకముందు ఏదైతే వాల్యూ ఉందో అది వర్క్ అనమాట. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 6m ప్లస్ 8b ఇంటూ 10 అనమాట. ఇక్కడ తీసుకుంటే 26m ప్లస్ 48b తీసుకోవాలి ఇంటూ 2 అనమాట. ఓకేనా, అది మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత 3m ప్లస్ 4b ఇంటూ 5 తీసుకుంటే కుదరదు అనమాట. ఓకేనా, క్యాన్సిలేషన్స్కి ముందు వాల్యూ తీసుకోవాలి, అది టోటల్ వర్క్ అవుతుంది. సో 6m అంటే 6 into 2 కదా, m అంటే 2 కదా, 6 2s ఎంత 12
ప్లస్ 8 ఇంటూ బాయ్ ఎఫిషియన్సీ 1 అవునా 8 అవుతుంది ఇంటూ 10 ఉందా ఇంటూ 10 ఇది టోటల్ వర్క్ అనమాట. ఈ వర్క్ని ఎవరు చేయాలి వీళ్ళు చేయాలి. చేస్తే టైం ఎంత అంటున్నాడు. సో చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ బైలో రాస్తే టైం వస్తుంది అనమాట. ఓకేనా. మరి ఎఫిషియన్సీ అంటే ఏమవుతుందంటే చూడండి, మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2, బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సో 15 2s 30 ప్లస్ 20 1s 20. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత అంటే మనకి 50. సో చేయాల్సిన వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తే మనకి నంబర్ ఆఫ్ డేస్ వస్తాయి అనమాట. సో డేస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 0 0 గెట్ క్యాన్సిల్, పైన 20 అవుతుంది 20/5 అంటే ఎంత అవుతుంది 4 days అవుతుంది అనమాట. 4 days అర్థమైందా. 4 days అనేది మనకి ఆన్సర్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 3. చూడండి క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ ఏమన్నాడు అంటే ఫర్ ఎ సర్టన్ డేటా మోడ్ ఈజ్ 24.6 అండ్ మీన్ ఈజ్ 20.1 వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద డేటా యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కొంత డేటా ఉంది, దానికి సంబంధించిన మోడ్ ఇచ్చాడు అనమాట. ఎంత అంటే 24.6. అలాగే మీన్ ఈజ్ 20.1 మీన్ కూడా ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు వాట్ ఈస్ ద మీడియన్ అంటున్నాడు. సో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ మోడు మీను మీడియన్ ఈ మూడింటికి రిలేషన్ ఉంది కదా. ఏంటి ఆ రిలేషన్ అంటే చూడండి జాగ్రత్తగా. ఏంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ -2 మీన్ అనమాట. ఇది రిలేషన్. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు మీడియన్ కనుక్కోమంటున్నాడు. ఎంత అవుతుందో కనుక్కోమంటున్నాడు. మరి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. మోడ్ ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీడియనే కదా వచ్చేది. సో ఆ మీడియన్ ఏమవుతుందో కామెంట్ చేయాలి. చూడండి క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ మ్యాన్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25% ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ అట్ 20% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 10.50 లెస్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 30%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి ఏ మ్యాన్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. సో ఇక్కడ ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని 25% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. సపోజ్ ఇక్కడ ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ అనేది 100 parts ఉందనుకుందాం. 100 parts ఉంది. సో దీన్ని తీసుకెళ్ళి ఎంతకు అమ్ముతున్నాడు 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అంటే ఎంతకు అమ్మాలి 25% ప్రాఫిట్ అంటే 25 parts అనే కదా. 100 partsలో 25% అంటే 25 parts. ఎంత ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 125 parts అవుతుందా 125 parts అవుతుంది అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ అట్ 20% లెస్ అంటున్నాడు. అంటే వీడు ఒకవేళ 20% తక్కువకి కొంటే అంటున్నాడు. 20% తక్కువకి కొంటే అంటున్నాడు. యాక్చువల్గా కొంద ఎంతకి 100 partsకి కొన్నాడు. కాస్ట్ ప్రైస్ కదా 100 partsకి కొన్నాడు. ఒకవేళ దీనికంటే 20% తక్కువకి కొంటే అంటున్నాడు. 20% తక్కువకి కొంటే అంటే 20 parts తక్కువకి కొంటే అంటున్నాడు. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 80 parts అయినా కదా 80 parts అవుతుంది. అలా కొంటే అన్నాడు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 10.50 లెస్ అంటున్నాడు. అంటే ఇనీషియల్గా 125 partsకి అమ్ముతున్నాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎలా అమ్ముతున్నాడు 10.50 తక్కువకి అమ్ముతున్నాడు అనమాట. 10.5 రూపీస్ తక్కువకి అమ్ముతున్నాడు. ఇలా గనక అమ్మితే అప్పుడేమంటున్నాడు హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 30%. సో ఇలా గనక అమ్మితే అప్పుడు వాడికి 30% ప్రాఫిట్ వచ్చేది. సో ప్రాఫిట్ దేని మీద వస్తుంది కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. కాస్ట్ ప్రైస్ అంటే ప్రజెంట్ ఇది కదా. సో దీని మీద 30% ప్రాఫిట్ వచ్చింది అనమాట. దీని మీద 30% ప్రాఫిట్ వచ్చింది. 30% అంటే ఏమవుతుంది 80 partsలో 30% అంటే ఏమవుతుందంటే పర్సంటేజ్ ఇక్కడ 0 క్యాన్సిల్ అయ్యి 8 3s 24. సో 24 parts ప్రాఫిట్ వచ్చింది అనమాట. అర్థమైందా 24 parts ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 80 + 24 104 parts అవుతుంది అనమాట. 104 parts. ఇక్కడ అర్థమైందా. ఇక్కడ ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత 100 parts. దాన్ని తీసుకెళ్ళి ఎంత కమ్మాడు 25% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే ఎంత కమ్మినట్టు 125 partsకి అమ్మినట్టు. అలా సెల్లింగ్ ప్రైస్ ఇది అర్థమైంది కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ అట్ 20% లెస్ అంటున్నాడు. ఒకవేళ 20% తక్కువకి కొని ఉంటే అంటే 80 partsకే కొని ఉంటే అంటున్నాడు. సో 80 partsకి కొన్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 10.50 లెస్. సో ఇలా 80 partsకి కొని
10.5 రూపీస్ తక్కువకు అమ్మితే అప్పుడు వీడికి ఎంత వచ్చేది 30% ప్రాఫిట్ వచ్చేది. సో 30% ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అయ్యేది 104 పార్ట్స్ అయ్యేది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సే ఈ 10.5 రూపీస్ అనమాట. అర్థమైందా? సో డిఫరెన్స్ ఎంత అంటే 10.5 రూపీస్, కానీ పార్ట్స్ రూపంలో 21 పార్ట్సా 21 పార్ట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10.5 రూపీస్ అనమాట. ఆ 10.5ని 105/10గా రాయొచ్చు లేదా రాసుకోవచ్చు. మనల్ని ఏమడుగుతున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ని అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అనమాట, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత 100 పార్ట్సా 100 పార్ట్స్. సో క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే పీపీ గెట్ క్యాన్సిల్డ్ 21 వన్ టైము, 21 ఇక్కడ 5 టైమ్స్, 5 వన్ టైము, 5 ఇక్కడ 2 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 1/2 ఉంటుందా 1/2 ఇంటూ 100 అవుతుంది కదా, ఇంటూ 100 అనమాట. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 50 అవుతుంది అనమాట. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 50 రూపీస్. చూడండి క్వశ్చన్ నెంబర్ 38. ఇక్కడేమన్నాడు అంటే ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 1/2 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ది న్యూమరేటర్ అండ్ 5 ఈజ్ యాడెడ్ టు ది డినామినేటర్. ఇట్ ఆల్సో బికమ్స్ 1/3 ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ది న్యూమరేటర్ అండ్ ది డినామినేటర్. ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద డినామినేటర్ అండ్ ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమన్నాడు ఫ్రాక్షన్ బికమ్స్ 1/2 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ది న్యూమరేటర్ అండ్ 5 ఈజ్ యాడెడ్ టు ది డినామినేటర్ అంటున్నాడు. సో ఇక్కడ ఇనీషియల్గా ఒక ఫ్రాక్షన్ ఉందన్నమాట, అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ కదా, ఇది ఫ్రాక్షన్ అనమాట. సో ఈ ఫ్రాక్షన్ ఏమైంది 1/2 అయింది. ఏమైంది ఈ ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది 1/2 అవుతుంది. ఎప్పుడంటే ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ది న్యూమరేటర్. సో న్యూమరేటర్కి 2 యాడ్ చేసినప్పుడు, అదేవిధంగా 5 ఈజ్ యాడెడ్ టు ది డినామినేటర్. సో డినామినేటర్కి 5 యాడ్ చేసినప్పుడు, సో యాడ్ చేసినప్పుడు అలా 1/2కి ఈక్వల్ అవుతుంది అనమాట. అర్థమైందా? మరి ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి. సో 2n + 4 2n + 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది d + 5 అవుతుందా, d + 5 అవునా కదా. సో ఇది ఇక్కడ నుంచి 2n - d 2n - d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు ఇట్ ఆల్సో బికమ్స్ 1/3 ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ది న్యూమరేటర్ అండ్ ది డినామినేటర్. సో ఇదే ఫ్రాక్షన్ n/d అనే ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 1/3 అవుతుంది, 1/3 అవుతుంది. ఎప్పుడంటే ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ది డినామినేటర్ అండ్ ది న్యూమరేటర్. సో న్యూమరేటర్ డినామినేటర్ ఈ రెండింటిలోంచి 2 సబ్ట్రాక్ట్ అయినప్పుడు ఆ ఫ్రాక్షన్ 1/3కి ఈక్వల్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుంది 3n - 6 3n - 6 ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. 3n - 6 ఈక్వల్ టు d - 2 అవుతుందా, d - 2 అనమాట. ఇక్కడ నుంచి ఏమవుతుందో చెప్పండి 3n - d ఈక్వల్ టు 4 అవుతుందా. ఇక్కడ నుంచి ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది అవునా. సో 3n - d ఈక్వల్ టు 4 అవుతుంది. ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్ అండ్ ది డినామినేటర్ అంటున్నాడు. ఓకేనా. సో న్యూమరేటర్కి డినామినేటర్కి పాజిటివ్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 2n - 3n అంటే -n అవుతుందా, -n -d + d ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు 1 - 4 -3 అవుతుందా. అప్పుడు డైరెక్ట్గా న్యూమరేటర్ ఈక్వల్ టు 3 అయిపోతుంది అనమాట అవునా. సో ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు డినామినేటర్ని అవునా. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో పెట్టండి 2 టైమ్స్ ఆఫ్ న్యూమరేటర్ అంటే 2 3 6 మైనస్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని బట్టి డినామినేటర్ ఎంత అవుతుంది 5 అవుతుంది అనమాట. డినామినేటర్ అంతా 5, న్యూమరేటర్ ఏమో 3. సో ఆ రెండింటికి మధ్య పాజిటివ్ డిఫరెన్స్ అడిగాడు. సో 3కి 5కి పాజిటివ్ డిఫరెన్స్ అంటే ఎంత, డిఫరెన్స్ అంటే ఎంత అంటే 2 అని కాదా 2 అనమాట. అలా మనకి డిఫరెన్స్ ఎంత అంటే 2. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 42. ఇక్కడ ఏమన్నాడు అంటే ద కాస్ట్ ఆఫ్ 12 pens అండ్ 7 pencils ఈజ్ ₹233 ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్ డిక్రీజెస్ బై ₹1.5 అండ్ ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ ఇంక్రీజెస్ బై ₹1, దెన్ ద కాస్ట్ ఆఫ్ 2 pens అండ్ 3 pencils ఈజ్ 48. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 2 pens అండ్ 3 pencils అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, ట్రిక్కీ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి కాస్ట్ ఆఫ్ 12 pens అండ్ 7 pencils ఈజ్ ₹233 అన్నాడు అవునా. సో 12 pens 7 pencils వీటన్నిటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత 233 అనమాట. ఇక్కడ ఒక పెన్ కాస్ట్
ఎక్స్ అనుకుంటున్నా, ఒక పెన్సిల్ కాస్ట్ వై అనుకుంటున్నా. సో 12 పెన్స్ కదా, ఎంత అవుతుంది 12x అవుతుందా, 12x ప్లస్ 7 పెన్సిల్స్ కదా 7y టోటల్ కాస్ట్ కాబట్టి యాడ్ చేసాం. ఎంత అంటే అది మనకి ఇచ్చింది 233 రూపీస్ అనమాట. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, కాస్ట్ ఆఫ్ ఎ పెన్ డిక్రీజెస్ బై 1.50 రూపీస్ అనమాట. పెన్ కాస్ట్ ఏమైందంటే 1.1.5 రూపాయి తగ్గిందనమాట. ఇనీషియల్గా పెన్ కాస్ట్ ఎంత ఎక్స్, కానీ ఇప్పుడు ఏమైంది 1.5 రూపీస్ తగ్గింది, 1.5 రూపీస్ తగ్గింది. అలా ప్రజెంట్ పెన్ కాస్ట్ ఎంత అంటే ఎక్స్ మైనస్ 1.5 రూపీస్ అనమాట. అర్థమైందా అది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ ఇంక్రీజెస్ బై ₹1. సో కాస్ట్ ఆఫ్ ఎ పెన్సిల్ కాస్ట్ ఏమైందంటే 1 రూపీ ఇంక్రీజ్ అయింది. ఇనీషియల్గా పెన్సిల్ కాస్ట్ ఎంత వై, ఒరిజినల్గా పెన్సిల్ కాస్ట్ ఎంత అంటే వై, కానీ ఇప్పుడు 1 రూపీ పెరిగింది కదా, సో y+1 అనమాట ప్రజెంట్. ఓకేనా, అది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇలా కనుక చేంజ్ అయితే రెండు ఇలా తగ్గి పెరిగితే అప్పుడు ఏమంటున్నాడు, దెన్ కాస్ట్ ఆఫ్ 2 పెన్స్ అండ్ 3 పెన్సిల్స్ ఈజ్ ₹48. సో ఇలా చేంజ్ అయిన తర్వాత 2 పెన్స్ అదేవిధంగా 3 పెన్సిల్స్ వీటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 48. 2 పెన్స్ పెన్ కాస్ట్ ఎంత ప్రజెంట్ ఎక్స్ మైనస్ 1.5, అవునా కదా, ఎక్స్ మైనస్ 1.5. ఓకే, అలాగే 3 పెన్సిల్స్ ప్లస్ 3 పెన్సిల్ కాస్ట్ ఎంత పెరిగిన తర్వాత y+1. సో టోటల్ కాస్ట్ ఎంత అంటే 48 ఈజ్ 48 అంటున్నాడు కదా, 48. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ 2 పెన్స్ అండ్ 3 పెన్సిల్స్ అంటున్నాడు. సో ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ క్వశ్చన్లో. చూడండి, మనల్ని ఏమడుగుతున్నాడు, 2 పెన్స్ 3 పెన్సిల్స్ యొక్క ఒరిజినల్ కాస్ట్ అడుగుతున్నాడు. 2 పెన్స్ అంటే పెన్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత ఎక్స్, అవునా కదా, ఎక్స్. ఓకేనా, సో 2x ప్లస్ 3 పెన్సిల్స్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత వై, అవునా. సో 3 పెన్సిల్స్ కాబట్టి 3y, అవునా. ఇది మనకి ఒరిజినల్ కాస్ట్ అవుతుంది అనమాట. ఇదేమవుతుంది ఒరిజినల్ కాస్ట్ అవుతుంది. ఒకవేళ మనల్ని కనుక ప్రైస్ చేంజ్ అయిన తర్వాత కాస్ట్ అడిగితే అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ బదులు x-1.5 పెట్టాలి, వై బదులు y+1 పెట్టాలి. ఎందుకంటే ప్రైస్ చేంజ్ అయిన తర్వాత అవే కదా ప్రైజులు, అవునా కదా. సో అవి తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనల్ని అడుగుతుంది ప్రజెంట్ ఈ వాల్యూ అనమాట. 2 పెన్స్ 3 పెన్సిల్స్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు, ప్రైస్ అడుగుతున్నాడు. ఓకేనా, సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడి నుంచి ఎక్స్ బదులు సమ్ వాల్యూ పెడతారు, వై బదులు సమ్ వాల్యూ పెడతారు, వచ్చిన వాల్యూస్ని పెట్టి ఇక్కడి నుంచి సాల్వ్ చేస్తూ ఉంటారు. కానీ అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ నుంచే మనకి దీని వాల్యూ వస్తుందన్నమాట. ఓకేనా, ఎలాగంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఇదేమవుతుంది 2x అవుతుందా, మల్టిప్లై చేస్తే 2x - 3 అవుతుందా, -3. అదేవిధంగా ఇక్కడ 3y + 3 అవుతుందా, 3y + 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 48, అవునా. -3 + 3 క్యాన్సిల్ అయిపోయి 2x + 3y ఈజ్ ఈక్వల్ టు ఎంత 48. మనల్ని అడిగింది ఏంటి, ఇదేనా కాదా. సో డైరెక్ట్గా వాల్యూ ఎంత అంటే 48. ఓకేనా, చాలామంది ఇది అడిగింది చూడరు, ఇది పట్టించుకోకుండా ముందు ఏం చేస్తారు, ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ సాల్వ్ చేసిన తర్వాత ఒక ఈక్వేషన్ వచ్చింది, ఈ రెండింటిని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ పలానా వై వాల్యూ పలానా అనేసి కనుక్కుంటారు. కనుక్కొని లాస్ట్కి ఈ క్వశ్చన్ చూస్తారు, ఇది చూసి అప్పుడు మనం కనుక్కోవాల్సింది 2x + 3y అనేసి అనుకొని అప్పుడు ఎక్స్ బదులు వై బదులు వాల్యూస్ పెట్టి దాని నుంచి తీసుకొచ్చి మళ్ళీ 48 అనే చెప్తారు. అంత సీన్ వద్దు, అంత సీన్ చేయకుండా మనం సింపుల్గా ఇక్కడి నుంచే సాల్వ్ చేసేయాలన్నమాట. ఇక్కడి నుంచే సాల్వ్ చేసేయాలి. ఇక్కడ మనల్ని అడిగింది ఇది, ఈ ఈక్వేషన్ నుంచే ఇది వచ్చేస్తుంది 48, అవునా కదా. సో ఎక్స్ అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ పెన్, వై అంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ పెన్సిల్. సో వాటి యొక్క టోటల్ అడిగాడు, 2 పెన్స్ 3 పెన్సిల్స్ యొక్క టోటల్ అడిగాడు, ఎంత అంటే 48 అయిపోయింది. ఇంకా చూడండి క్వశ్చన్ నెంబర్ 43. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ఎక్స్పెండిచర్ ఆఫ్ స్వర్ణ ఈజ్ 125% మోర్ దాన్ హర్ సేవింగ్స్ ఇఫ్ హర్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 6% అండ్ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 26.5%, దెన్ బై వాట్ పర్సంటేజ్ డస్ హర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ద ఎక్స్పెండిచర్ ఆఫ్ స్వర్ణ ఈజ్
125% మోర్ దాన్ హర్ సేవింగ్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, సేవింగ్స్ కంటే 125% ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, 125% ఎక్కువ ఉందన్నమాట. మరి ఇక్కడ 125% అంటే 125/100 అనమాట. 125/100 అంటే 25 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. సో 125% అంటే 5/4 అనమాట. మోర్ అంటున్నాడు కదా, మోర్ అంటున్నాడు కాబట్టి ప్లస్ అనమాట. సో ఇక్కడ డినామినేటర్లో ఉండే వాల్యూ ఎవరిది అవుతుందంటే దాని తర్వాత ఎవరు ఉంటే వాళ్ళది అవుతుంది, అంటే సేవింగ్స్ అనమాట. ఇది సేవింగ్స్ అనుకుంటే ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, దీనికంటే ఎక్కువ ఉందన్నమాట, 125% ఎక్కువ ఉంది. సో సేవింగ్స్ ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్, అవునా కదా, 4 పార్ట్స్, అవునా. మరి ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, దీనికంటే 125% ఎక్కువ ఉంది, అంటే 5 పార్ట్స్ ఎక్కువ ఉంది. అలా ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుందంటే 4 + 5 9 పార్ట్స్ ఉంటుందన్నమాట. 4 + 5 9 పార్ట్స్ ఉంటుందన్నమాట. అర్థమైందా? అది అయితే ఇక్కడ ఎక్స్పెండిచర్ ఉంది, సేవింగ్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకేమొస్తుంది, టోటల్ ఇన్కమ్ వస్తుంది అనమాట. టోటల్ ఇన్కమ్ వస్తుంది, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ హర్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 6%. సో ఎక్స్పెండిచర్ అనేది ఏమైందంటే ఇది 6% డిక్రీజ్ అయింది. ఓకే. అలాగే సేవింగ్స్ ఇంక్రీజ్ బై 26.5%. సేవింగ్స్ ఏమైనాయి అంటే ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఇంక్రీజ్ ఎంత అంటే 26.5% ఇంక్రీజ్ అయినాయి. ఓకే, ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ బై వాట్ పర్సంటేజ్ డస్ హర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అంటున్నాడు. సో ఈ రెండు చేంజ్ అయినాయి కదా, అప్పుడు ఈ రెండింటి మీద డిపెండ్ అయిన ఇన్కమ్ కూడా చేంజ్ అయింది కదా, ఇది ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అంటున్నాడు. సో ఎంత పర్సంటేజ్ చేంజ్ అయిందో మనకు తెలియదు కాబట్టి X% చేంజ్ అయింది అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ X కనుక్కుంటే సరిపోతుంది. ఒకవేళ X వాల్యూ కనుక పాజిటివ్ వస్తే ఇంక్రీజ్ అయింది అంటాం, అంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటాం. ఒకవేళ X కనుక నెగిటివ్ వస్తే అంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అనేసి చెప్తాం అనమాట. పాజిటివ్ వస్తే ఇంక్రీజ్, నెగిటివ్ వస్తే డిక్రీజ్ అనమాట. అదే సింపుల్గా చెప్తాం. ఓకేనా, అదే లాజిక్. చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మరి ఈ రెండు ఎంత, ఈ రెండు కలిపితే 9 + 4 13. అప్పుడు ఇన్కమ్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, 13 పార్ట్స్ అవుతుంది కదా, 13 పార్ట్స్, అవునా కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 13 × X% చేయాలి. 13 × X% ఈజ్ ఈక్వల్ టు పెట్టేసాయి. 9 × -6% అంటే -54%, 54%, ప్లస్ ఉంది, ప్లస్ పెట్టేసాయి. 4 × +26.5%. 4 × 26.5% అంటే ఏమవుతుంది, 4 5 20, 2 క్యారీ, 4 6 24, అది ఒక 2, 26 అంటే 2 క్యారీ, ఇంకా 4 2s 8, 2 10 అవుతుందా, 10. సో 1060 అవుతుంది. పాయింట్ ఉంది కదా, పాయింట్ పెట్టేసాయి. సో 106% అవుతుంది అనమాట, 106%. సో ఇది 13X%, 13X% ఈజ్ ఈక్వల్ టు 106లోంచి 54 పోతే ఎంత అవుతుంది మనకి, 52% అవుతుందా, 52% అనమాట. మరి ఇక్కడ 13 క్యాన్సిల్ అయిద్దా, 13 1 టైము, 13 ఇక్కడ 4 టైమ్సా, 4 టైమ్స్ అనమాట. అలా X% ఈక్వల్ టు +4%. X% అంటే ఇన్కమ్ ఎంత చేంజ్ అయిందో దాన్నే మనం X% అనుకున్నాం. మరి అది ఎంత వచ్చింది, +4% వచ్చింది. అంటే సింపుల్గా 4% ఇంక్రీజ్ అయింది అని మీనింగ్ అనమాట. ఓకేనా. సో అలా ఇన్కమ్ అనేది ఏమవుతుంది, 4% ఇంక్రీజ్ అవుతుంది. 4% ఇంక్రీజ్ అవుతుంది. మనల్ని అడిగింది కూడా ఇన్కమ్ అనేది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో 4% అనేసి చెప్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 45. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ డీలర్ అలౌస్ ఏ 30% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఇఫ్ ఇట్స్ సేల్ ప్రైస్ ఈజ్ ₹12,460 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఏ డీలర్ అలౌస్ 30% డిస్కౌంట్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఇఫ్ సేల్ ప్రైస్ ఈజ్ 12,460 అంటున్నాడు. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, అవునా. సో మార్కెట్ ప్రైస్ దాని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 30% డిస్కౌంట్ ఇచ్చాడు. 30% డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. మరి ఇక్కడ 30% అంటే 3/10 వచ్చింది డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. అంటే వాల్యూ అనేది 10 ఉండాల్సింది 3 తగ్గిద్ది, 7 అయ్యిద్ది అనమాట. ఓకేనా. సో డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఇది ఏమవుతుంది మనకి, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అవునా కదా. ఇదంతా ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అనమాట. అలా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు, సేల్ ప్రైస్ ఎంత అంటే
12,460 12,460 అర్థమైందా? ఇది మార్కెట్ ప్రైస్. దాని మీద 30% డిస్కౌంట్ వచ్చింది. 30% అంటే 3/10. సో 10లోంచి 3 పోతే 7. సో 7/10 అయింది. సో డిస్కౌంట్ పోయిన తర్వాత వాల్యూ ఇది కాబట్టి ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇదంతా సెల్లింగ్ ప్రైస్. కానీ మనీ రూపంలో మనకెంత ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్? 12,460 ఇచ్చాడు. అవునా? సో రెండు సెల్లింగ్ ప్రైస్లే కదా, ఈక్వల్ చేసుకున్నా. మనల్ని అడుగుతుంది ఏంటంటే మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఇక్కడ నుంచి ఎం వాల్యూ కనుక్కోవచ్చు డైరెక్ట్గా, అవునా కదా? సో అదనమాట. మరి ఇక్కడ చూస్తే ఏం పోతుందో చెప్పండి. ఏం పోతుందంటే 7 వన్ టైమా, 7 వన్ టైము. 7 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే చూడండి, 7 ఒకట్ల 7, 54 అవుతుందా? 5 మిగులుతుంది, 54. 7 ఏళ్ళు 49, 5 మిగులుతుంది, 5 మిగులుతుంది, 56 అవుతుంది. 7 8 56, అవునా? సో పక్కన సున్నా కదా, సో 1780 టైమ్స్ పోతుంది అనమాట. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఇది అటు వెళ్తే ఎంత అవుతుంది? 17,800 అవుతుందా? 17,800 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 1. ఓకేనా? ఇది ఒక మెథడ్. లేదంటే సింపుల్గా చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే పర్సంటేజ్లో 100% ఉంటుంది, అవునా? సో ఇందులో 30% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి 30% డిస్కౌంట్ పోతే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది 70% అవుతుంది అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 70%. కానీ మనకి మనీలో వచ్చింది అంత సెల్లింగ్ ప్రైస్, సేల్ ప్రైస్ ఎంత అంటే 12,460 460. మనల్ని ఏమడుతున్నాడు? మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో 100% వాల్యూ కనుక్కున్నా సరిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఏదైనా చేసుకోవచ్చు. పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0 గెట్ క్యాన్సిల్డ్. 7 వన్ టైము. 7 ఇక్కడ ఎన్ని టైమ్స్? 178 టైమ్స్ అనమాట. ఇందాక పోయింది కదా 12,460 ఉన్నప్పుడు 1780 టైమ్స్ పోయింది. ఇక్కడ మనకి 0 క్యాన్సిల్ అయిపోయింది కదా, కాబట్టి ఇక్కడ కూడా 0 పోతుంది అనమాట. సో 178 టైమ్స్ అయితే పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 17,800 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? అలా మనకి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడేమన్నాడంటే రమేష్ అండ్ సురేష్ మడ్ బిల్డింగ్స్ హ్యావ్ హైట్స్ ఆఫ్ 8 centimeters and 15 centimeters respectively. They are 24 centimeters apart. How far are the tops of their mud buildings from each other అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, రమేష్ అండ్ సురేష్ వీళ్ళిద్దరికి 2 బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. వాటి యొక్క హైట్స్ ఇచ్చాడు. హ్యావ్ హైట్స్ ఆఫ్ 8 centimeters and 15 centimeters. సో రెస్పెక్టివ్లీ అంటున్నాడు కదా. ఫస్ట్ రమేష్ తీసుకుందాం. రమేష్ యొక్క బిల్డింగ్ హైట్ ఎంత అంటే 8 centimeters అనమాట. ఓకేనా? సో రమేష్ యొక్క బిల్డింగ్ హైట్ ఎంత అంటే 8 centimeters. అలాగే సురేష్ యొక్క బిల్డింగ్ హైట్ ఎంత అంటే 15 centimeters. సురేష్ యొక్క బిల్డింగ్ హైట్ ఎంత అంటే 15 centimeters. ఓకేనా? సో ఇది టోటల్ హైట్ ఎంత అంటే 15 centimeters. ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? దే ఆర్ 24 centimeters అపార్ట్ అంటున్నాడు. సో వాటికి మధ్య దూరం ఎంత అంటే 24 centimeters. చాలామంది దూరం అనుకుంటే ఇదిగోండి, కొంతమంది ఎలా తీసుకుంటారు దూరం అంటే, అలాగే కొంతమంది ఇదిగో ఎలా తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. దూరం అంటే ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి. సో ఇలా స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో స్ట్రైట్గా తీసుకుంటే అది మనకి వాటి మధ్య దూరం అవుతుంది. ఆ దూరం ఎంత అంటే ఇది పర్పెండిక్యులర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే 24 centimeters అనమాట. 24 centimeters. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి, హౌ ఫార్ ఆర్ ద టాప్స్ ఆఫ్ దేర్ మడ్ బిల్డింగ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంటే ఇక్కడ టాప్స్ ఆఫ్ ది మడ్ బిల్డింగ్స్ అంటున్నాడు కదా. సో ఇది టాప్ అనమాట, ఇది కూడా టాప్ అనమాట. సో ఇవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అంటున్నాడు. సో అంటే వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఎంత అనేసి అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ నుంచి ఇలా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటా. ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటా. ఇది 24 కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా 24 అవుతుంది, అవునా కదా? 24 అవుతుంది. మరి ఇది 8 కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్న ఇది కూడా ఎంత అవుతుంది? ఇది కూడా 8 centimeters అవుతుంది, అవునా కదా? ఇది 8 centimeters అవుతుంది. టోటల్ 15 కదా. అప్పుడు ఈ పార్ట్ ఎంత ఉండిద్దో చెప్పండి. ఈ పార్ట్ ఎంత ఉండిద్ది అంటే 7 centimeters ఉండిద్దా? 7 ఉండిద్ది, అవునా? మరి ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, అవునా? అందులో ఒక సైడ్ 7 centimeters, ఇంకో సైడ్ 24 centimeters. మనల్ని అడిగింది హైపోటెన్యూస్ అనమాట. మరి ఇక్కడ 7 24 25 అవి పైథాగరన్ ట్రిప్లెట్. 7
24, 25 ఇవి పైథాగరన్ ట్రిప్లెట్. ఇందులో హైయెస్ట్ సైడ్ ఏదైతే ఉందో లేదా లాంగెస్ట్ సైడ్ ఏదైతే ఉందో అదే మనకి ఏమవుతుందంటే అదే మనకి హైపోటెన్యూస్ అవుతుంది. అదే మనకి హైపోటెన్యూస్. మనల్ని అడిగింది హైపోటెన్యూసే కదా. సో ఇది డైరెక్ట్గా ఎంత అవుతుందంటే 25 సెంటీమీటర్స్ అవుతుంది. ఎంత అవుతుంది? 25 సెంటీమీటర్స్ అనమాట. ఇది మీకు గుర్తు రాకపోతే మీరేం చేస్తారు? పైథాగరస్ థియరం తెలుసు కదా అందరికీ, అవునా కదా? పైథాగరస్ థియరము. సో ఏమవుతుంది పైథాగరస్ థియరం అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అనమాట. పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఇది పర్పెండిక్యులర్, ఇది బేస్ అనమాట. సో ఈ రెండింటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది? హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఆ పాయింట్ పట్టుకున్నా సరే మనకి ఏమవుతుందంటే పీ స్క్వేర్ ఎంత? 7 స్క్వేర్ అంటే 49. అలాగే 24 స్క్వేర్ కదా, 24 స్క్వేర్ అంటే 576. సో ఇది ఎంత అవుతుంది? 625 అవుతుందా? 625. అప్పుడు హైపోటెన్యూస్ ఏమవ్వాలి? √625, దట్ ఈజ్ 25 సెంటీమీటర్స్ అవ్వాలన్నమాట. ఇది బై పైథాగరస్ థియరం. అలా చేసుకున్నా సరే 25. కానీ మనకి కొన్ని ట్రిప్లెట్స్ తెలియాలి. అవి 7, 24, 25 అదొకటి, 3, 4, 5 ఇదొకటి. తర్వాత వచ్చేసరికి 5, 12, 13 ఇవి కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి అనమాట. అవి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో అది మనకి ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే ఆప్షన్ 3 అనమాట, 25 సెంటీమీటర్స్. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 62. ఇక్కడ ఏమంటున్నాడు అంటే స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ అంటున్నాడు. ద బార్ గ్రాఫ్ షోస్ ది నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ సోల్డ్ బై ఏ షాప్ కీపర్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ క్వాంటిటీస్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ గ్రాఫ్ ఏం చెప్తుందంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ ఐటమ్స్. సో అవి ఎంత సంఖ్యలో అమ్ముడైనయో ఆ డేటా చెప్తుంది అనమాట. ఒక షాప్ కీపర్ ఉన్నాడు, వాడు కొన్ని ఐటమ్స్ అమ్ముతున్నాడు అనమాట. అవి ఎంత సంఖ్యలో అమ్ముడైనయో ఆ డేటా ఇది చెప్తుంది అనమాట. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇక్కడ వాచెస్ ఉన్నాయి అనుకోండి. వాచెస్ ఎన్ని అమ్ముడయ్యాయంటే 25 అనమాట. అంటే షాప్ కీపరు వాచ్ల్ని 25 అమ్మాడు అనమాట. ఓకేనా? 25 వాచెస్ని అమ్మాడు. అలాగే ఇదే షాప్ కీపరు మైక్రోఫోన్స్ని 30 అమ్మాడు అనమాట. 30 మైక్రోఫోన్స్ అమ్మాడు. అవునా? అలాగే ఇదే షాప్ కీపరు 10 హెడ్ ఫోన్స్ అమ్మాడు అనమాట. అలా సింపుల్గా చెప్పుకోవాలంటే. ఓకేనా? సో అది అయితే క్వశ్చన్లో ఏమంటాడంటే వాట్ ఈస్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ హెడ్ ఫోన్స్ అండ్ మొబైల్ ఫోన్స్ సోల్డ్ పుట్ టుగెదర్ అంటున్నాడు. అంటే టోటల్గా హెడ్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ టోటల్గా ఎన్ని అమ్మాడు అనేసి క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ హెడ్ ఫోన్స్ ఎన్ని అమ్మాడు? 10 అమ్మాడు. అవునా? అలాగే ఇక్కడ ఏంటి ఇంకోటి మొబైల్ ఫోన్స్ ఎన్ని అమ్మాడు? 35 అమ్మాడు. టుగెదర్ అంటున్నాడు కదా, టోటల్ అనమాట. సో ఎంత అంటే 45 అయితే అమ్మాడు అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ ఏమంటాడంటే అట్ వాట్ రేట్ ఇన్ పర్సంటేజ్ పర్ యానం విల్ 1300 రూపీస్ గివ్ 520 రూపీస్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 5 years అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో చూడండి అట్ వాట్ రేట్ అంటున్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అది కూడా పర్సంటేజ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది కూడా పర్ యానం కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానంని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు విల్ 1300 రూపీస్ గివ్ 520 రూపీస్ యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 5 years అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ టోటల్గా 1300 రూపీస్ ఉంది. అది 520 రూపీస్ని ఇంట్రెస్ట్గా 5 yearsలో ఇస్తుంది అనమాట. ఇది టోటల్గా కదా. సో ఇదేమవుతుందంటే మనకి ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా? సో ఈ 520 యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు కదా. సో ఈ 520 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, ఇన్ 5 years అంటున్నాడు కదా. ఇది టైం పీరియడ్ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. మరి ఇక్కడ ఈ వీటన్నిటికి రిలేషన్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100 PTR by 100 అనమాట. PTR by 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 520 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? 1300 రూపీస్ ఇంటూ టైం పీరియడ్ ఎంత? 5 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, డివైడెడ్ బై 100 అయిపోయింది ఇంకా ఆన్సర్. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే 00 గెట్ క్యాన్సిల్డ్. 13 1 టైము, 13 ఇక్కడ 40 times పోతుందా? 13 4 52 కదా. సో 40 times. 5 1 టైము, 5 ఇక్కడ 8 times. అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 8% పర్ యానం అవుతుంది. 8% పర్ యానం. ఓకేనా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 67. ఇక్కడ ఏమన్నాడు అంటే ఏ థీఫ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 8 km/h ఈజ్ చేజ్డ్ బై ఎ పోలీస్మ్యాన్ హూజ్ స్పీడ్ ఈజ్ 10 km/h. ఇఫ్ ద థీఫ్ ఈజ్ 100 meters ahead of the policeman, then the time required for the policeman టు క్యాచ్ ద థీఫ్ విల్ బీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఏ థీఫ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 8 km/h. సో ఇక్కడ థీఫ్ దొంగ ఒకడు ఉన్నాడు అనమాట. వీడు ఒక దొంగ అనుకోండి, ఓకేనా. సో వీడు ఇలా వెళ్తున్నాడు, ఓకేనా. ఎంత స్పీడ్తో అంటే 8 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. వీడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 8 km/h 8 km/h స్పీడ్తో అయితే వెళ్తున్నాడు. ఓకే. ఈజ్ చేజ్డ్ బై ఏ పోలీస్మెన్ హూజ్ స్పీడ్ ఈజ్ 10 km/h. సో వీడు ఇలా వెళ్తున్నాడు. వీడు వెనకాల ఒక పోలీస్మెన్ చూశాడు వీడిని, ఓకేనా. సపోజ్ వీడు పోలీస్మెన్ అనుకుందాం. వీడు ఈ దొంగను చూసి వీడు కూడా పరిగెత్తుతున్నాడు. వీడు కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తున్నాడు అని పట్టుకోవడానికి. ఎంత స్పీడ్తో అంటే విత్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h. వీడు 10 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ ద థీఫ్ ఈజ్ 100 meters అహెడ్ ఆఫ్ ద పోలీస్మెన్ అంటున్నాడు. సో ఇక్కడ థీఫ్ ఇక్కడ ఉన్నాడు కదా, ఈ పాయింట్లో థీఫ్ ఉన్నాడు, పోలీస్ ఏమో ఇక్కడ ఉన్నాడు. సో పోలీస్ నుంచి చూస్తే థీఫ్ ఎంత దూరంలో ఉన్నాడు అంటే, దొంగ ఎంత దూరంలో ఉన్నాడు అంటే 100 meters దూరంలో ఉన్నాడు అనమాట. 100 meters దూరంలో ఉన్నాడు. ఓకే. అది కూడా అయితే ఇక్కడ ఏమంటాడు అంటే దెన్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద పోలీస్ మ్యాన్ టు క్యాచ్ ద థీఫ్ విల్ బి అంటున్నాడు. సో ఇక్కడ పోలీసు దొంగను పట్టుకోవాలంటే టైం ఎంత పడుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, థీఫ్ 8 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, వీడు పోలీస్ ఏమో 10 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. మరి వీడిది స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి వీడిని ఖచ్చితంగా పోలీస్ ఎక్కడో ఒకటి పట్టుకుంటాడు కదా, సమ్వేర్ ఇక్కడ పట్టుకున్నాడు అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి పోలీస్ మ్యాన్ పట్టేసుకున్నాడు, ఎందుకంటే వీడు తక్కువ స్పీడ్తో వెళ్తున్నాడు కదా, అవునా కదా. సో ఇక్కడ పట్టేసుకున్నాడు అనమాట, పట్టేసుకున్నాడు. అయితే ఎంత టైం తర్వాత పట్టుకుంటాడు, లేదా పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఇక్కడ టైం అంటే ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ అయినా కదా, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఏం వేయాలి? వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ వేయాలి. ఎంత అంటే 100 meters 100 meters. దాన్ని నేను కిలోమీటర్స్లోకి మార్చుకుంటా, ఎందుకంటే నాకు ఇక్కడ km/h ఉంది కదా. సో కిలోమీటర్లోకి మార్చుకుంటా. 100 meters అంటే ఎంత అవుతుంది? 1 meter అంటే బై 1000 km అనమాట. మీటర్స్ని కిలోమీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 చేయాలి, ఎందుకంటే మనకి 1 km ఈక్వల్ టు ఎంత? 1 km ఈక్వల్ టు 1000 meters అనమాట. అప్పుడు మనకు కావాల్సింది మీటర్ అనమాట. అప్పుడు 1 meter ఈక్వల్ టు 1/1000 km అవుతుంది, అవునా. సో అందుకే బై 1000 చేయాలి. డివైడెడ్ బై స్పీడ్ ఏమవుతుందంటే చూడండి, పోలీసు పరిగెత్తుతున్నాడు, దొంగ కూడా పరిగెత్తుతున్నాడు, అవునా. ఇద్దరు సేమ్ డైరెక్షన్లో పరిగెత్తుతున్నారు కాబట్టి వాళ్ళకి మధ్య రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలన్నమాట, రిలేటివ్ స్పీడ్. మరి సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమైంది? మైనస్ అయింది. సో వీడిదేమో 10 km/h, వీడిదేమో 8 km/h. మైనస్ కాబట్టి ఎంత అవుతుంది? 2 km/h అవుతుంది. 2 km/h అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేస్తే టైం వస్తుంది. సో 0000 క్యాన్సిల్, అవునా. అలాగే కిలోమీటర్ క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/10/2 అంటే 1/20 అవుతుందా? 1/20. ఈ అవర్ పైకి వెళ్తుంది కదా, అవర్ అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? మినిట్స్లో ఇచ్చాడు, అవునా. మరి 1 hour అంటే ఎంత అవుతుంది? 60 minutes కదా. సో 1/20 ఇంటూ 60 minutes అనమాట, 60 minutes. సో క్యాన్సిల్ చేస్తే టోటల్గా ఎంత అవుతుంది? 3 minutes అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 3 minutes అనమాట. అంటే దొంగని పోలీస్ అనేవాడు 3 minutesకి పట్టుకుంటాడు అనమాట, ఓకేనా. 3 minutes తర్వాత పట్టుకుంటాడు. ఇక్కడ మీరు డిస్టెన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ తీసుకోవాలి. స్పీడ్ అంటే ఎవరి స్పీడు తీసుకోకూడదు, ఇద్దరికి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఎందుకంటే వీడు పరిగెత్తుతున్నాడు, వాడు వెనకాల వీడు కూడా పరిగెత్తుతున్నాడు కాబట్టి వాళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ అంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. అదే ఒకవేళ ఇద్దరు ఆపోజిట్గా వస్తే అప్పుడు ఏం చేస్తాం? యాడ్ చేస్తాం అనమాట, ఓకేనా. అది రిలేటివ్ స్పీడ్ మైనస్ తీసుకోవాలన్నమాట ఇక్కడ ఈ కేసులో, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 70. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 2124 4/7 cm², దెన్ వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. యూజ్ π ఈజ్ ఈక్వల్ టు 22/7 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అంటే ఇది ఇచ్చాడు అనమాట, ఓకేనా. మరి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది? 4πr² అవుతుంది, 4πr² అవుతుంది. ఆ వాల్యూ ఎంత అంటే 2124 4/7 అనమాట. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, అర్థమైందా. సో టైపింగ్లో ఇలాగే చేస్తాను, ఓకేనా. 2124 4/7 అనమాట.
అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, డయామీటర్ కనుక్కోమంటున్నాడు. వాట్ ఈస్ ద డయామీటర్? సో డయామీటర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా, డయామీటర్ అంటే ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ రేడియసా, 2 టైమ్స్ ఆఫ్ రేడియస్. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 4r² నేను ఎలా రాస్తాను, 2r² రాయొచ్చో లేదా? 4r² 2r² రాసుకోవచ్చు. ఇంటూ పై అంటే 22/7 22/7, అవునా కదా? ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 7 ఇంటూ ఈ వాల్యూ ఏమవుతుంది, 7 4 28, 7 4 28, 2 క్యారీ, 7 రోజులు 14 2 ఎంత అవుతుంది, 14 2 16 అవుతుందా, 1 క్యారీ, 7 1 7, అదొక 8, అవునా? అలాగే 7 రోజులు 14, అవునా కదా? +4 చేస్తామా, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే +4 చేస్తాం. సో +4 చేస్తే వాల్యూ ఎంత అవుతుంది, 14872 అవుతుందా, 14872, 14872 పైన వస్తుంది, బైలో 7 కామన్ అనమాట. సో ఇక్కడ 7 క్యాన్సిల్ అవుతుందా, 7 క్యాన్సిల్. సో ఇక్కడ 2 అనేది 11 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 2 7 14, 2 4 8, 2 3 6, 12 అవుతుంది, 2 6 12, అవునా? అలాగే మళ్ళీ 11 పోతుంది కదా, 11 ఇక్కడ 1 టైం పోతుందా, 11 ఇక్కడ 74లో 6 సార్లు 66 పోతుంది. ఇంకెంత మిగులుతుంది, 74లో 66 పోతే ఇంకా మనకి 8 మిగులుతుందా, 83, అవునా కదా? సో 7 సార్లు 83లో 77 పోతే 6 66 అవుతుంది, అంటే 6 సార్లు. సో ఇక్కడ మనకి 2r అంటే డయామీటర్ కదా. సో డయామీటర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 676 వచ్చింది. అప్పుడు డయామీటర్ ఈక్వల్ టు ఏమవుతుంది, అంటే √676 అంటే 26 అనే కదా, 26 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. సో 26 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడ ఏమంటాడంటే, ద ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ Q అండ్ యాంగిల్ R ఆఫ్ ట్రయాంగిల్ PQR మీట్ ఎట్ S if measure of angle P is equal to 75 degrees, then measure of angle QSR is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, PQR అనే ట్రయాంగిల్, ఓకేనా? సో చూడండి, లెటస్ సే ఇది ట్రయాంగిల్ అనుకుందాం, ఓకేనా? సో చూడండి, ఇది ట్రయాంగిల్ కదా. సో ట్రయాంగిల్ నేమ్ ఏంటి, PQR. ఇదిగోండి, ఇది PQR అనమాట, ఓకేనా? అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ Q అండ్ యాంగిల్ R ఆఫ్ ట్రయాంగిల్ PQR మీట్ ఎట్ S. సో బైసెక్టర్ ఆఫ్ Q అండ్ యాంగిల్ R. సో ఇంటర్నల్ బైసెక్టర్ అంటే ఇంటర్నల్ యాంగిల్ అంటే ఇదేనే కదా, Q అంటే ఇంటర్నల్ యాంగిల్ ఇది. ఒకవేళ ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే Qకి సంబంధించిన ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఇది తీసుకుంటాం అనమాట. ఎక్స్టర్నల్ యాంగిల్ ఇది, ఇంటర్నల్ యాంగిల్ ఇది అనమాట. లోపల ఉండేది ఇంటర్నల్ యాంగిల్. సో ఇది ఇంటర్నల్ యాంగిల్, దీని యొక్క బైసెక్టర్ అనమాట, బైసెక్టర్. సో దీని యొక్క బైసెక్టర్ అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది, ఓకే? అంటే ఇది సింపుల్గా 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది యాంగిల్ని, లోపల ఉన్న యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది అనమాట. అలాగే R యొక్క ఇంటర్నల్ బైసెక్టర్, R అంటే ఇదే కదా. సో ఇది దీని యొక్క ఇంటర్నల్ బైసెక్టర్ అంటే సమ్వాట్ ఎలా ఉంటుంది, అవునా? ఇది కూడా ఇంటర్నల్ బైసెక్టర్. అయితే ఈ రెండు బైసెక్టర్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి, S దగ్గర మీట్ అవుతున్నాయి, ఓకేనా? సో ఇదిగోండి ఇలా ఈ రెండు S దగ్గర మీట్ అవుతున్నాయి అనుకుందాం, అర్థమైందా? సో ఇది పాయింట్ S అనమాట. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, మెజర్ ఆఫ్ యాంగిల్ P ఈక్వల్ టు 75 డిగ్రీస్. సో యాంగిల్ P వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు అంటే 75 డిగ్రీస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 75 డిగ్రీస్ ఇచ్చాడు. దెన్ ఏమంటున్నాడు, మెజర్ ఆఫ్ QSR అంటే ఇదిగోండి ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇది మనకు తెలియాలన్నమాట, ఇది X అనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ యొక్క ఇంటర్నల్ బైసెక్టర్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అని అనుకోండి, అప్పుడు అక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏమవుతుందంటే X ఏమవుతుందంటే చూడండి, X ఏమవుతుందంటే 90 డిగ్రీస్ ప్లస్ ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఉన్న ఈ యాంగిల్ ఉంది చూసారా, ఇక్కడ దీనికి పైన ఉన్న యాంగిల్. సో ఏమవుతుందంటే యాంగిల్ P/2 అవుతుంది అనమాట. ఏమవుతుంది, X ఈక్వల్ టు ఏమవుతుందంటే 90 ప్లస్ రిమైనింగ్ యాంగిల్ ఉంది చూసారా, ఈ రెండు పోయిన తర్వాత రిమైనింగ్ యాంగిల్ 75 కదా. సో అది /2 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ P అంటే 75 కదా. సో 75/2 అంటే 37.5, అవునా? సో ఇది P. అది కనుక్కుంటే 127.5 డిగ్రీస్ అవుతుంది, 127.5 డిగ్రీస్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 4.
చూడండి క్వశ్చన్ నెంబర్ 75. ఇక్కడేమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 2/3 అండ్ లెస్ దాన్ 4/5 అంటున్నాడు. సో ఇచ్చిన వాటిలో ఏది 2/3 కంటే ఎక్కువ ఉంది, 4/5 కంటే తక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా మనకి ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. అది ఎలా ఉంది, గ్రేటర్ దాన్ 2/3 ఉంది, 2/3 కంటే ఎక్కువ ఉంది అనమాట, 2/3 కంటే ఎక్కువ ఉంది. అండ్ ఎలా ఉంది, లెస్ దాన్ 4/5, లెస్ దాన్ 4/5. ఈ ఫ్రాక్షన్ అనేది 4/5 కంటే లెస్ దాన్ ఉందన్నమాట. అది కండిషన్. సో ఫ్రాక్షన్ ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ 2/3 ఉండాలి, లెస్ దాన్ 4/5 ఉండాలి. ఓకేనా, అది కండిషను. సో అలాంటి వాల్యూ, అలాంటి ఫ్రాక్షన్ ఏముంది ఇక్కడ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తామన్నమాట. ఫ్రాక్షన్ బదులు ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా చూస్తామన్నమాట. ఫస్ట్ 3/4 పెట్టండి, 3/4. మరి ఇక్కడ ఇది గ్రేటర్ దాన్ ఉందా, లెస్ దాన్ ఉందా, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా, అలాగే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చూస్తామన్నమాట. సో ఎలా చూస్తామంటే చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 4 × 4, 4 × 4 ఏమవుతుంది, 16 అవుతుంది. అవునా, 5 × 3 ఎంత అవుతుంది, 15 అవుతుందా, 15 అవుతుంది. మధ్యలో సింబల్ అంటే గ్రేటర్ దాన్, మరి నిజమే కదా, సో ట్రూ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండింటికి చూడండి, చూస్తే ఏమవుతుందంటే 4 × 2 ఎంత అవుతుంది, 4 × 2 8 అవుతుందా. అలాగే 3 × 3 ఎంత అవుతుంది, 9 అవుతుందా, 9. మధ్యలో సింబల్ ఏముంది, గ్రేటర్ దాన్ సింబల్ ఉంది. అవునా, సో 9 > 8, ఇది కూడా సాటిస్ఫై అయింది. రెండు సాటిస్ఫై అయితే డైరెక్ట్ ఆన్సర్ అయిపోయినట్టు అనమాట. ఓకేనా, సో అలా మనకి డైరెక్ట్గా 3/4 అనేది సాటిస్ఫై చేసింది కాబట్టి 3/4 అనేది ఆన్సర్ అవుతుంది. 3/4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. మీకు ఇంకా డౌట్గా ఉందనుకోండి, మిగిలిన కూడా పెట్టుకోండి, ఎక్కడో చోట ఫెయిల్ అయిపోతాయి. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ 1/2 తీసుకుంటున్నా, మీకోసం తీసుకుంటున్నా, కానీ ఇది చేయాల్సిన అవసరం లేదనమాట. సో చూడండి, 2 × 4 ఎంత అవుతుంది, 8 అవుతుందా. 5 × 1 ఎంత అవుతుంది, 5 అవుతుందా. సో సింబల్ అంటే గ్రేటర్. ఓకే, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది. అవునా, నెక్స్ట్ చూడండి, 3 × 1 ఎంత అవుతుంది, 3 అవుతుందా. 2 × 2 ఎంత అవుతుంది, 4 అవుతుందా, 4. మధ్యలో సింబల్ అంటే గ్రేటర్, మరి 3 > 4 నిజమైనది, రాంగ్ కదా. సో కండిషన్ సాటిస్ఫై అవ్వదు, కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి డైరెక్ట్గా 1/2 అనేది ఆన్సర్ కాదనమాట. 1/2 అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 5/6 తీసుకోండి, 5/6. సో చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి. 6 4s 24, 5 5s 25, 25. మధ్యలో సింబల్ అంటే గ్రేటర్ దాన్, మరి 24 25 కంటే ఎక్కువ ఉండిద్దా, ఉండదు కదా. సో రాంగ్ ఆప్షన్, అంటే 5/6 ఫెయిల్ అయిపోతుంది అనమాట. 5/6 రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 9/11 తీసుకోండి, క్రాస్ మల్టిప్లై చేయండి. ఎంత, 44. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 5 9s 45, 5 9s 45 అనమాట. మరి సింబల్ గ్రేటర్ దాన్ కదా, సో ఇది మరి నిజమేనా, కాదు కదా. సో రాంగ్ ఆప్షన్ అనమాట. అలా మనకి ఇక్కడ ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది, 9/11 కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట. అలా మనకి ట్రూ అయిన ఆప్షన్ ఏంటంటే 3/4. సో 3/4 అనేది మనకి సాటిస్ఫై చేస్తుంది. అర్థమైందా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.